ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఏమైంది బాబాని? నీకు ఫంక్షన్ పోదామని చెప్తే కాదే, ఇంకా తయారు కాలేదు. కళ్యాణం చెప్పుకొస్తున్నావు మళ్ళా? నేను తయారయ్యే ఉన్నా, నువ్వేం సప్పుడు ఎత్తలేవని వంటకు మొదలు పెట్టినా. ఏంది తయారై ఉన్నావా? నీ మెడల బంగారం ఏది, చెవుల కమ్మలేవి, గిట్ట నా తయారవుడు. ఏమున్నాయని వేసుకోవాలి? మా అన్న వరకట్నం ఇచ్చేదాకా బంగారం ఇయ్య అని మీ అమ్మ నా పేరు మీదకి వెళ్ళి గుంజుకునే. ఇక ఏమున్నాయని వేసుకోవాలి? ఇట్లా అత్తే ఏమవుతుంది? ఉన్న దాంట్లో ఎలా తీసుకుంటా, ఏం కాదు. ఉండి కూడా లేనట్టుగా పోతే ఎట్లనే? ఒకసారి అమ్మని అడగపోయాను. నేను అడగా. సరే నేను అడుగుతుందా? అడుగుడు ఎందుకు? మళ్ళీ 2 మాటలు అనిపించుకోవడానిక? నాకు ఏ బంగారం వద్దు. నేను అడుగుతా కదా, నువ్వు దా దా. అమ్మా అమ్మా, ఏంద్రా సాతగాక వాడుకుని ఏం దొరుకుతున్నావు? మేము ఫంక్షన్ పోతున్నామే, దీని బంగారం ఉంది కదా, ఇట్టే వేసుకుని పోదాం. తలకాయ నొత్తుందంటే నువ్వు బంగారం అడిగి నాకు ఇంకా తలకాయ నొప్పి లేపుతున్నావేమరా? నడి నుంచి. అది కాదే అమ్మా, మా ఫ్రెండ్ ఫంక్షన్ పోతున్నామే, మా ఫ్రెండ్స్ అందరు వస్తారు. దీనికి బంగారం ఉండి కూడా లేనట్టుగా పోతే ఎవరికే విలువ తగ్గుతాను, మనకు కాదా అని తేపోయమ్మా. అవునే, నీకు బంగారం అడిగే ముఖం లేక నీ ముఖంతో అడిగిపిస్తానవా? నీ అన్న అరకట్టుని తెచ్చి నా చేతిలో పెట్టదాకా నీ బంగారం నీ చేతిలో పెట్టా. నీ మొగంతోనే కాదు, ఇంకెవ్వంతో అడిగిపించినా నీ బంగారం నీకు ఇయ్య. ఇచ్చేదాన్ని కాదు, గుర్తుపెట్టుకో బిడ్డ. అరే అది అడుగువనలేదే, అన్నిటికీ ఎందుకే తొందరపడతావు? నీ మాకు నీకే నానే. ఏ నువ్వు ఊకోరా, నీకేం తెలియదు. అరే ఊకోండే, నేను ఇట్లనే ఉంటా. తీసుకోవాలంటే తీసుకోవో, లేకపోతే నువ్వు ఒక్కొని పోయిరా. అది కాదే, నేను ఫ్యామిలీతో వస్తా అని చెప్పిన, ఇప్పుడు నేను ఒక్కనే అన్నా. సరే పా, ఇద్దరం పోదాం ఇక. సరే ఉండు, ఇంత కూర నాకు పోదాం, లేకపోతే మళ్ళీ లొల్లి పెడుతుంది మీ అమ్మ. అన్నిటికీ భయపడు నానే, నా పెళ్ళైన కంచె చూస్తున్నా, ఇంకెప్పుడు వస్తున్నా ఫ్రీడమ్ ఇక. సరే కానీ ఎటు పోతురు వదిని? హాస్పిటల్కి పోతానంరా. హాస్పిటల్కా? ఏమైంది? అన్నకు నిన్న నుంచి జ్వరం బాగా వస్తుంది. జ్వరం వస్తుందా? జ్వరం వచ్చేంత రందేం పెట్టుకున్నావు పోయి నువ్వు? మీకు తెలియంది ఏమున్నది శంకర్, మీకు ఇచ్చే పైసల గురించే బాగా ఆలోచించి పానం మీదకి తెచ్చుకున్నాడు. సరిగ్గా తింటలేడు, సరిగ్గా వండుకుంటలేడు. 2-3 రోజుల నుంచి జ్వరం బాగా వస్తుంది, అందుకే హాస్పిటల్కి తీసుకుపోతున్నా. ఊళ్ళోనే కదా అక్క మేము ఉండేది, నాకు ముచ్చట ఫోన్ చేస్తే నేను తీసుకోకపోదునా? ఏమో ఇక మీకేం పని ఉన్నదో అని ఫోన్ చేయలే శంకర్. మా ముచ్చట ఇచ్చిపెట్టు కానీ ఎటు పోతాను సెల్లే? ఫంక్షన్కి పోతున్నాం అన్న. ఫంక్షన్కి పోతున్నావా? ఫంక్షన్కి పోతే ఇట్లా పోతాను నేను సెల్లే, ఏం లేనట్టుగా సింపుల్గా లగ్గంలో గంతగానం బంగారం చెప్పించింది. మాట్లాడేది సెల్లే. ఏమైందే సెల్లే? అత్తమ్మతో ఇట్లా లొల్లి పెట్టుకున్నావేంది? ఏమైంది బావా? పిల్ల ముఖం అంత చిన్నవేంది? ఏం చెప్పుకున్నా ఏం మంచిగా లేదు. మేము ఫంక్షన్ పోతామని అమ్మను బంగారం ఇవ్వమన్నాం. మీ అన్న వరకట్నం ఇచ్చారాక నీకే బంగారం ఇయ్యా అని అమ్మ లొల్లి చేసింది. ఆ ముచ్చట నీకు చెప్పి నిన్ను బాధ పెట్టుడేంది కానీ
అది సపరేకున్నది. మాకు ఎంతున్నా లేనట్టేనవి. బావా నోరు ఒకటి అనుకుంటే నొసలు ఒకటి అయినట్టు మేము ఏదో అనుకుంటే ఏదో అవుతుంది. భూమి అమ్ముడు పోతే ఇంత బాధ ఉండపు. భూమి కోసం అత్తన్నట్టు అత్తాను చూస్తాను పోతాను. అన్నీ మన ఆపత్తికి అవుతాయి అన్నయ్య. ఎట్లుంటే అట్లా అవుతుంది. సరే మనం హాస్పిటల్ పోదాంపా. నువ్వు అక్కతో ఇంటికి పోయా. సరే అద్దు బావా తొబ్బ బయలుదేరిన వాళ్ళు పోయిరా పూరి. అదే అన్న, నువ్వు బండి మీద దాగంలోకి పోయినప్పు, మేము తర్వాత పోతాం ఫంక్షన్కి. భవానీ మేము మెల్లమెల్లగా నడుచుకుంటూ పోతాం రా, మీరు ఫంక్షన్కి పోయిరా పోరు. మీరు పోయిరా పూరి బావా, మెల్లమెల్ల నడుచుకోవాలి. పైలంగా వర్షంతో భవానీ జాగ్రత్త అక్క. సరే పోయిస్తాను. సరే నువ్వు వచ్చినాక ఎట్లా సంబరంగా ఉంటావు. నా కోడలు బంగారం ఇవ్వకపోతే ఫంక్షన్ పోదనుకున్నా, అంటే ఇది బంగారం ఇవ్వకున్న ఫంక్షన్ వేయదు. దీని ఆట నేను చూస్తా. ఎటు పోతున్నావే? ఎండలా పోయి వచ్చినాం కాదే, కొన్ని నీళ్ళు తాగుతాం. నీళ్ళు తాగుడు తర్వాత బియ్యం పెట్టుకోవాలి. ఇలా రాళ్ళు ఉన్నాయి, కొంచెం ఏరి పట్టు. బియ్యంలో గిన్నె రాళ్ళు ఎక్కడి? రాళ్ళుంటే కూడా నాకే బాధారా. ఎట్లా వచ్చినా నాకేం తెలుసు. ఏర్వాడు నీ పెళ్ళాన్ని. ఫంక్షన్లకు పోయి మెక్కెత్తి అయిపోయా అనుకుంటున్నావారా? నేనేం తినాలే? పోయే ఆ రాళ్ళేరి అండిపో, ఆకలి అవుతుంది. బియ్యంలో రాలేనాక నల్ల బాయి కాడికి పోయి మంచిళ్ళు పట్టుకరా. ఉన్న నీళ్ళని వారవసి మళ్ళీ నల్ల బాగా నీళ్ళు ఏమన్నావేంటే? గంత దూరం ఒక దెబ్బ తీసుకొస్తుందా? అలా చెత్త పడ్డదిరా. చెత్త పడ్డ నీళ్ళు నేనేట తాగుతా? అది నల్ల బాయి కాడికి పోవాలి, అదే నీళ్ళు తేవాలి, నేనే తాగాలి. వాళ్ళన్న కట్నం పైసలు వేయలేదని దీని మీద కక్ష పెట్టుకొని దీన్ని బాధ పెట్టడు ఎంతవరకు కరెక్ట్ అమ్మా? ఇదేనా న్యాయం అనిపిస్తుందా నీకు? ఏంటి కక్షనా? నేనెందుకు కక్ష పెట్టుకుంటారా పిచ్చోడా? దానికి బుద్ధి మాట చెప్తున్నా. నీకు అర్థం కాకపోతే పో లోపలికి. కక్ష పెట్టుకున్నాడు, కక్ష పెట్టుకున్నా. నాడు నీళ్ళు తేపా. అమ్మా పైసలు ఉన్నాయన్న అహం నీకు రోజు రోజు పెరిగిపోతుందే. అది తగ్గించుకుంటే అందరం మంచిగుంటాం. ఏం చూస్తున్నావే? చూసిన కాడికి చాలు, పట్టు తీసుకురా నీళ్ళు. ఏమైంది? ఇంకిట్లనే కూర్చున్నావు? హాస్పిటల్ పోయి వచ్చి ఎంతసేపు అవుతుంది చెప్పు? టాబ్లెట్స్ వేసుకోవా? ఇగో పట్టుకో, నేను నీళ్ళు తీసుకొస్తా. ఇలా కూర్చోయే, వేసుకుంటా కానీ. ఏమైంది? ఏం లేదు, నా చెల్లెను ఉళ్ళిస్తే
కళ్ళ ముంగట మంచిగా బతుకుతా అనుకున్నా. కట్నం కోసం వాళ్ళ అత్తమ్మ నా చెల్లెని ఇంత బాధ పెడతా అనుకోలేదే. ఇలా ఫంక్షన్కి ఏం లేనట్టుగా ఇంత కూడా బంగారం వేసుకోక ఫంక్షన్కి అయింది. నా చెల్లె చూస్తే ఇలా బాధ అనిపించింది. చూడటానికి నేను సప్న నా చెల్లెని ఊళ్ళించుకున్నది. నీ మనసులో బాధ నేను అర్థం చేసుకున్నా. ఎందుకంటే భవానీనట్లా నా కళ్ళతో నేనే చూడలేకపోయినా ఇక నీ పరిస్థితి ఎట్లుంటుందో ఆ మాత్రం అర్థం చేసుకోనా. అయినా ఇంకెన్ని రోజులు? కొన్ని రోజులు ఒక్క పట్టుకుంటే అన్ని రోజులు మంచిగానే ఉంటాయి. ఏమోనే మన దరిద్రం పాడుగాను. ఆ భూమి ఏమో అమ్ముడు పోతలేకపోయాను. చెల్లెకిత్తా అన్న కట్టం ఇత్తలేకపోతుంది. 4-5 రోజులల్లా ఒక ఊరోళ్ళు వచ్చి భయాన పెడతాన్నారు. లాభం రాకపోయినా పర్లేదు కానీ ఆ భూమి ఎంతకో కొంత కమ్మేద్దాం. తీసేద్దాం. భూమి తీసేసి ఆ పిల్ల పైసలు పిల్లకు ముట్టాయి. నువ్వేం రంది పడకు. ఎట్లుంటే అట్లయితుంది కానీ నేను నీళ్ళు తీసుకొస్తా. నీ గోళీలు వేసుకో. ఏమైంది? ఎక్కడ కూర్చున్నావు? ఎందుకు ఎడతానవే? ఏమైంది? ఏం చెప్పాలి? నేను ఎట్లా మెదిలినా ఎంత భయపడుకుంటున్నా కూడా మీ అమ్మ నన్ను యూత్ అస్సలు ఓర్తలేదు. ఎప్పుడు ఏదో లొల్లి వేసి నన్ను తిడుతూనే ఉన్నది. అందుకే ఇంట్లో ఉండబుద్ధి కాక ఇక్కడ నువ్వు కూర్చున్నాడు మంచిగా కూర్చున్నావు కానీ నువ్వు ఏడిచేది ఎవరైనా తోపొట్టు వేటలు చూసి మీ అన్నకి చెప్తే మీ అన్న ఎంత బాధపడతాడే. లే ఏడు దాంట్లో కొంత నేను రాను, కొంచెం పీనే కూర్చుంటా. ఈ 2-3 రోజుల మీ అన్న కట్నం పైసలు ఇస్తా అన్నాడు. కట్నం పైసలు తీసుకున్నాక మా అమ్మ నోరు ఎట్లయినా మూతపడుతుంది. ఒక్క 2-3 రోజులు ఒక్క పట్టే. సప్న సప్న ఇట్రాయే. ఏమైంది? మొన్న భూమి కొన్నోళ్ళు నా అకౌంట్లో పైసలు వేసింది అట్నే ఫోన్ చేసి చెప్పాను. వేసిరట్నా? అమ్మయ్యా. నువ్వు పోయి ఇంకా నా పాస్బుక్ దేకో. సరే, భవానికి కట్టం తీరినట్టేగా. అవునే, నా చెల్లెకి పైసలు ఇస్తే అత్తపూరు తప్పుతాడు. అవును, ఇలా పైసలు వస్తే రేపు పోయి భవానికి ఇవ్వచ్చు. సరే నేను తెస్తావు. పో తొందరగా దేకో. అయ్యా దేవుడా. ఎవరన్నాడు? నాకెందుకు కత్తి పెట్టినావన్నా? మర్యాద కొద్ది చెప్తున్నా, నీ దగ్గర ఉన్న పైసలు మొత్తం నాకు ఇచ్చాయి. లేకపోతే ఒక్కటే పోటుకు చంపారెత్తా. అన్న నా చెల్లె కట్టిన పైసల కోసం నా భూమి మీద పైసలు అన్న. అన్న అద్దన్న అన్న అన్న ఇడిచిపెట్టన్న. అన్న నీ కాలు మొక్కుతాను. అన్న నీ కాలు మొక్కుతాను. ఈ పైసలు అద్దన్న. అన్న 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 అయ్యాన అన్న అన్న అవసరం ఉంటున్న పానం అన్న తెచ్చుకోనా. నీ పైసలు ఇవ్వడానికి పెడతా. నీ పానం ఏమని కావాలరా? నాకు పైసలు కావాలి. మర్యాదకు చెప్తున్నా, పైసలు లేకపోతే చంపి పడతా. పైసలు చెల్లెకట్లు కూర్చున్న భూమి మీద పైసలు రా. హలో హలో సప్న,
సప్న పైసలు పైసలా? పైసలు ఏమైంది? పైసలు. హలో హలో, ఏడున్నావు నువ్వు ఇప్పుడు? నేను బ్యాంకులో కోలి పైసలు తీసుకురాగా ఎవడో దొంగోడు కత్తి పెట్టిన పైసలు గుంజుకోపోయాడు సప్న. ఏడున్నావు ఇప్పుడు నువ్వు? హలో 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 హలో. నా చెల్లెకు ఇస్తాన్న పైసలు ఇప్పుడు నేను ఇయ్యపోతే నా ముఖం ఏ ముఖం పెట్టుకొని నా ఇంటికి పోతాను. నేను మాట తప్పినా నేను బతకదు. నేను చస్తే మా అత్త అమ్మ చెల్లెని మంచిగా చూసుకుంటాను. దీనికి పరిష్కారం నా చావే, నా చావే. దేవుడు ఎవరికి ఏమైందని ఉరుకుతూ వీళ్ళు ఎప్పుడు నేను కూడా ఉరుకుతాను. ఏమైందో చూస్తా కదా. అన్న ఎంత పని చేస్తావే అన్న, నువ్వేంటి మేము అందరం ఎట్లా బతుకుతాం అనుకున్నావు అన్న. అన్న చూడే అన్న, ఒకసారి చూడే అది ఎట్లా ఎడుతుందో చూడే. నా చెల్లెకు కట్టనియకపోతే నా చెల్లి ఎడుతుంది అన్నావు. ఇప్పుడు నువ్వు లేకపోతే నీ చెల్లి ఎడుతులేదా? నువ్వు లేదు
నీకేం కష్టం వచ్చింది నువ్వు గిట్ల చేస్తా అన్న నీ చెల్లకు కట్టవేయనందుకు ముఖం చూసుకోలేక ఈ పని చేసినావా? అయ్యో నువ్వు ఎవరి దగ్గర ఓడిపోరానివి నీ అక్కకు పైసలు ఎత్తా అని మాట తప్పినా నీ పని చేసినావా? ఇంత పని చేసినప్పుడు నీకు నేను గుర్తుకు రాలేదా? నన్ను ఎట్లా చేసిపోయినా? అయ్యో నన్ను తీసుకుపోయినా కట్నం పాడుగాను కట్నం ఇయ్యకపోతే ఏంటి అన్న? వాళ్ళు ఎలా పడితే నేను నీ ఇంటికి వచ్చి బతుకుతున్నా అన్న. నువ్వు నన్ను చాలకపోదు వాడు చిన్నప్పుడే అమ్మాయి చచ్చిపోతే నన్ను ఎంత నల్లారు ముద్దుగా పెంచుకున్నావే. ఇప్పుడు నేను నీకు బరువైదు నానే అన్న. నువ్వు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావే? నన్ను చెల్లి అని ఎవరు ఇట్లా చేసుకునేటప్పుడు ఈ చెల్లి యాదికి రాలేదా అన్న? ఈ చెల్ల బతికి ఏమవుతుందని యాదికి రాలేదా అన్న? నువ్వు మాట్లాడలేవు మరి. చూసినావా నీ కళ్ళు చల్లబడ్డాయా? నీకు దూరుతాయిందానే కట్నం 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 అని నిండు పానాన్ని తీస్తుంది కానీ నీ కట్ట పైసలు నేను ఇస్తా. నా బామ్మని తీసుకొస్తావా? తీసుకొస్తావా? పైసలు ఇస్తే ఏం చేస్తావమ్మా? మీద పెట్టుకొని పోదువా? మనకు లేవా అనే పైసలు ఇచ్చరాక మన ఇంటికి రాకంటివి. నీ కోడలు మానసికంగా బాధ పెడుతుంది. నీ డబ్బు నీ అహంకారం వల్లనే ఒక నిండు పానం పోయింది. అలా నా పిల్లాడికి తోడగుట్ట తోడు పోయింది. నీకు అంతటి కారణం నువ్వే నువ్వే. తప్పంత నాదేరయ్యా, నన్ను క్షమించరా. నీ పైసలు చల్లగుంటా. అయ్యో దేవుడా. Oh